యస్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. మనము సిగ్నల్స్ పడే చోట చాలా మందిని చూస్తూ ఉంటాము. కొంతమంది సేలర్స్ ఉంటారు. లైక్ స్ట్రాబెర్రీస్ కానివ్వండి, గొడుగులు కానివ్వండి, స్ట్రాస్, ఇంట్లో కావాల్సినటువంటి స్వైపింగ్ మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అసలు వాళ్ళని చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులుగా ఈ వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళివ్వరు కూడా ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన పీపుల్ కానీ, లేకపోతే ట్విన్ సిటీస్కి సంబంధించిన వారు కానీ అయ్యి ఉండరు. ఎక్కడి నుంచో వస్తుంటారు, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతూ ఉంటారు. అలా అని రోజులు అంటే సంవత్సరాలు ఉంటారా అంటే అది కూడా కాదు. కొన్ని నెలల పాటు వర్క్ చేసుకొని వాళ్ళు అంతా సేవ్ చేసుకున్న తర్వాత ఆ సేవింగ్ మనీతో మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చాలా రోజులుగా జరుగుతున్న విషయమే. అండ్ కొంతమంది వచ్చేసి సిగ్నల్స్ దగ్గర మనం బెగ్గర్స్ని కూడా చూస్తూ ఉంటాం. చూడడానికి బాగానే ఉన్నా కూడా అందరి దగ్గర లైక్ అడుక్కుంటూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొంతమందిలో చాలా వరకు కూడా వాళ్ళ ఆలోచన తీరు మారిందనే చెప్పచ్చు. ఒకప్పుడు ఎదుటి వాళ్ళ ముందు చేయి చాచి డబ్బులు తీసుకున్న వాళ్ళు నేరు ఈ రోజుగా వాళ్ళకంటూ ఒక స్వయం ఉపాధి కల్పించుకొని బొకేస్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి పూలు తీసుకొచ్చి డెకరేటివ్ ఐటమ్స్ లాగా డెకరేటివ్ పువ్వులు చేయడం కానివ్వండి, ఇవన్నీ చేసి కూడా ఇట్లా సిగ్నల్స్ వద్దకు వచ్చే వెహికల్స్ని ఆపి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అండ్ జనరల్గా భిక్షాటన చేసే వారి గురించి మాట్లాడాల్సి వస్తే కొంతమంది చూడడానికి ఫిట్గానే ఉన్న వాళ్ళందరూ అంటే కాళ్ళు చేతులు అన్నీ బాగా పనిచేస్తున్నప్పటికీ ఎలా బ్రతకాలో తెలియక బెగ్గర్స్గా మారిన వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమందికి అసలు పని ఎక్కడ దొరకక ఇంకా జీవనం గడపాలి కాబట్టి జీవితం కోసం వాళ్ళ కుటుంబం కోసం అలా రోడ్ల దగ్గర లేకపోతే ఫుట్పాత్స్ దగ్గర లేకపోతే ఇలాంటి సిగ్నల్స్ వద్ద వాళ్ళు ఆగి యాచకులు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బులు తీసుకోవడానికి. సో జనరల్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక మధ్యప్రదేశ్లో అది కూడా అక్కడ ఏంటంటే జనరల్గా భిక్షాటన నిరోధక చట్టం అని ఒకటి వచ్చేసింది. అక్కడ భోపాల్లో ఇలాగే సిగ్నల్స్ దగ్గర ఒక అతను భిక్షాటన చేస్తూ ఉంటే ఈ సిగ్నల్స్ పడిన చోట అంటే వెహికల్ క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఒక భిక్షాటన చేసేవాడు వచ్చి డబ్బులు అడుగుతుంటే అతనికి కాస్త డిస్టర్బింగ్గా అనిపించి ప్యాసింజర్ ఒక అతను పోలీస్ కేసు పెట్టాడు. ఆ భిక్షమెత్తిన పర్సన్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేశారు. అది మాత్రమే కాకుండా అదే మధ్యప్రదేశ్లో ఇండోర్లో కూడా గుడి ముందు ఒక యాచకురాలు భిక్షాటన చేస్తుంటే భిక్షం వేసినందుకు ఒక అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ చట్టాలు అంతా స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మన భారతదేశంలో కానివ్వండి లేకపోతే హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఎక్కడ చూసుకున్నా మనకు డైలీ వైజ్గా సిగ్నల్స్ దగ్గర సెల్లర్స్ కానీ సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేసుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అండ్ అలా అంటే భిక్షం వేసినా కూడా నేరమే, భిక్షం తీసుకున్నా కూడా నేరమే అన్నట్టుగా మధ్యప్రదేశ్లో ఒక చట్టం వచ్చింది, భిక్షాటన నిరోధక చట్టం అని చెప్పేసి. ఆ చట్టం కింద సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. మరి ఇక్కడ కూడా ఇటువంటి వెసులుబాటు ఏదైనా కల్పిస్తే బాగుంటుందా? ఇలాంటి చట్టం ఒకటి వస్తే ఫిట్గా ఉన్న వాళ్ళు భిక్షాటన చేయకుండా కనీసం ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలన్న ఆలోచన వాళ్ళు వస్తుంది కాబట్టి అదొక మంచి సంకేతమే కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు కూడా దీని గురించి చెప్పండి. అండ్ ఎవరైతే సేలర్స్ ఉన్నారో ఇలా లైక్ వాళ్ళకి తోచినటువంటి ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు ఇట్లా సిగ్నల్స్ దగ్గర ఫుట్పాత్స్ మీద, వాళ్ళు కూడా అసలు కొన్ని నెలల పాటు వర్క్ చేసుకొని వచ్చిన మనీతో సేవ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళని ప్రోత్సహించకుండా ఎక్కడెక్కడ వాళ్ళను ప్రోత్సహిస్తున్నాము, మనకు తోచినంత వరకు మనం కూడా ఏదైనా కావాలంటే కొనుక్కుంటున్నాము తీసుకుంటున్నాము అని కొంతమందిలో ఈ భావన ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఆలోచన కనుక చేస్తే అలాంటిది ఏం లేదు. కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా మానవత్వంతో ముందుకొచ్చి మాకు ఏదైనా కావాలనుకుంటే మళ్ళాంటి వాళ్ళు ₹1 పెట్టి తీసుకుంటే వాళ్ళు కూడా బ్రతుకుతారు కదా అన్న ఆలోచనలో కూడా కొంతమందిలో ఉందనే చెప్పచ్చు. సో మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ with video journalist Mohan. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.